సముద్రంలోకి వెళ్లే నీళ్లను తీసుకెళ్తే తప్పేంటి? వృధా నీటితో బనకచర్ల కడితే నష్టమేంటి? కాళేశ్వరంపై అడ్డుపడ్డామా అన్న చంద్రబాబు. పోసానిని జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధింపు, కర్నూలు జిల్లా జైలుకు తరలింపు. కొనసాగుతోన్న కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ 8వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థికి స్వల్ప ఆధిక్యం. మొత్తంగా లీడ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి. బీసీల్ని బలవంతంగా రాజీనామా చేయించారు, తమ దగ్గర ఆధారాలున్నాయి, విచారణకి ఆదేశించాలన్న బొత్స. పోలవరం ఎత్తు తగ్గించింది గత ప్రభుత్వమే. 2019కి ముందు ఎత్తు దశల గురించి మాట్లాడలేదు మంత్రి నిమ్మల వ్యాఖ్య. కొల్లేరు ఫిష్ మాఫియా చేతుల్లోకెళ్లింది, వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. సిపిఐ నేత నారాయణ ఆరోపణ. భూ నిర్వాసితులు ఆందోళన చెందొద్దు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎయిర్పోర్టు నిర్మాణం ఆగదు, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు కీలకం, నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం చేయొద్దు మంత్రి శ్రీధర్ బాబు సూచన. ఈ నెల 31 నుంచి JK50C ఘని మూసివేత, బొగ్గు నిల్వలు లేకపోవడమే కారణం, సింగరేణి యాజమాన్యం నిర్ణయం. శ్రీవారి ఆలయాలకు స్థలమివ్వండి, 14 రాష్ట్రాలు 5 కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రతిపాదన, స్వయంగా లేఖ రాసిన టీటీడీ చైర్మన్. యాదగిరిగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు, ఈ నెల 8న స్వామివారి కళ్యాణం, హంసవాహన సేవపై భక్తులకి దర్శనం. జహీరాబాద్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, కత్తులు కటారాలతో సంచారం, సీసీ ఫుటేజ్లో కనిపించిన దృశ్యాలు. దేశ ప్రగతిలో ఎంఎస్ఎంఈలు కీలకం, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం, ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని మోదీ. కేంద్రం ఆర్టీఐ చట్టాన్ని బలహీనపరుస్తోంది, నియంతృత్వ పోకడలపై పోరాడతాం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రతి మహిళకు 2,500,000 వేస్తామన్నారు, ఎన్నికల హామీ అమలుకి 3 రోజులే మిగిలి ఉంది, బీజేపీ గుర్తు చేసిన ఢిల్లీ మాజీ సీఎం అతిశి. డ్రగ్స్ పై పంజాబ్ పోలీసుల ఉక్కుపాదం, లూథియానాలో దాడులు, 2 పెడ్లర్స్ ఇళ్లు జేసీబీలతో కూల్చివేత. జమ్మూ శ్రీనగర్ మధ్య మొదలైన రాకపోకలు, 20 గంటలు నిలిచిపోయిన వాహనాలు, భారీ వరదతో ఆగిపోయిన వెహికల్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కి భారత్, ఆస్ట్రేలియాపై ఘన విజయం, ఈ నెల 9న ఆఖరి పోరు.